గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏపీలోని అరెస్టుల పర్వం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాం అవినీతి, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన నేతలను కొందరు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఆర్కే రోజా, గతంలో మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా ఏదైతే రోజా ఉందో, ఆడుదాం ఆంధ్ర పేరుతో దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ఒకరు ఫిర్యాదు చేయడం, దీంతో సిఐడికి ఫిర్యాదు చేయడంతో మొత్తానికి ఆమె పైన కేసు నమోదు చేశారు. త్వరలో రోజాను కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. రోజాతో పాటు ధర్మాన కృష్ణదాస్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. మరి నిజంగా ఆ స్థాయిలో అవినీతి జరిగిందా? ఎందుకంటే మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజా ఏ స్థాయిలో కామెంట్ చేసేది, అసలు మా ప్రభుత్వంలో ఎక్కడ చూసిన అవినీతి కనిపించేది కాదు, ఆ స్థాయిలో మేము పాలన కొనసాగిస్తున్నామని చెప్పిన రోజా మరి ఈ స్థాయిలో 150 కోట్ల వరకు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. మరి త్వరలో ఆమెను విచారించే అవకాశం అయితే కనబడుతుంది, అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక సైలెంట్ అయిపోయింది రోజా. మరి ఈ అంశాలన్నీ కూడా రేపు విచారిస్తే తన చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అనుకున్నదో ఏంటో కానీ మొత్తానికైతే సైలెంట్ అయిపోయింది. ఆమె తిరిగి తమిళనాడు రాజకీయాలకు వెళ్ళబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ కేసుల భయంతో. మొత్తానికి చూస్తే మరో 2 రోజుల్లో అయితే రోజునైతే విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది వార్తలు వినపడుతుంది. ఇక దాంతోపాటు మరో మాజీ మంత్రి జోగి రమేష్, గతంలో చంద్రబాబు నాయుడు నివాసం పైన దాడి కేసులో జోగి రమేష్ పై కేసులు నమోదైంది. అతనికి కూడా మరో 2 రోజుల్లో విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు, అగ్రిగోల్డ్ ల్యాండ్లను కాజేశారు అనే దానిపైన. వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. లోకేష్ రాసిన రెడ్ బుక్లో వీళ్ళంతా ఉన్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేశారు. దీంతో రెడ్ బుక్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరు విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. మరి నిజంగా ఆ స్థాయిలో అవినీతి జరిగిందా, లేక ఇది కక్షపూరితంగా చేస్తున్నారా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించి, దాంతోపాటు ఇటు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, నిన్న ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు ప్రధానితో పాటు అమిత్ షాను కూడా కలవబోతున్నారు. ఇక నిన్న కేంద్ర జనవనరుల శాఖ మంత్రితో భేటీ అయ్యారు సిఆర్ పాటిల్ తోటి. ఎందుకంటే పోలవరం నిధులకు సంబంధించి నిన్న కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈరోజు ప్రధానితో కూడా భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి నిధులు, ఈ అంశాలన్నీ కూడా ప్రధానితో కావచ్చు, అమిత్ షాతో కూడా మాట్లాడు. ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. ఇక అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా సుహాసిని ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుహాసిని గారు, చూసాం కదా, ఇప్పటికే మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రుల నిర్వాకం, కొంతమంది కేసులు నమోదైంది. తాజాగా రోజా టైం వచ్చింది అనుకోవచ్చు. రోజా కూడా విచారించే అవకాశం కనబడుతుంది. రోజాను కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినపడుతున్నాయి. దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు అవినీతి జరిగింది, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆమె నిధులు దుర్వినియోగం చేశారు అనేది ఒక ప్రశ్న వినపడుతుంది. నిజంగా జరిగింది అనుకుంటున్నారా, లేదు అంటే ఇదంతా ఒక కక్షపూరితంగా జరుగుతుంది అనుకోవాలి? మీ కూటమి ఎలా ఆలోచిస్తుంది దీనికి సంబంధించి, మీరేమంటారు? 6TV ప్రేక్షకులందరికీ నమస్తే అండి, శుభోదయం. ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాటికి వాళ్ళు అనుభవించడం అన్నది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నిజంగా అరెస్ట్ తప్పదా రోజాకు? మాజీ మంత్రి మరి ఆ స్థాయిలో 100 నుంచి 150 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారా? త్వరలో రోజాను అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఇలాంటి అంశాలే మనం చర్చిద్దాం. సుహాసిని ఆనంద్ గారు, మనం ఇంతకుముందు అన్నట్లు అంటే ఆ స్థాయిలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా? ఇందులో రోజా ప్రమేయం ఉందా? రోజా ఖచ్చితంగా అరెస్ట్ తప్పదంటారా? నిజంగా సాక్ష్యాధారాలు ఆ విధంగా ఉంటే ఎవరైనా సరే చట్టం ముందు ఒకటేనండి, ఎవరైనా సరే అతిథులు కాదు. గతంలో అయితే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని చేసినా, ఏ అరాచకాలు చేసినా, ఏ దౌర్జన్యాలు చేసినా కేసు నమోదు చేయకపోవడం కాదు కదా, వాళ్ళ పైన వాళ్ళు ఏదంటే ఆ మాటే వేదవాక్ అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు, ఎప్పుడు ఒకలా ఉండదు పరిస్థితి. ఈ రోజు ఎవరైతే గతంలో చట్టాన్ని ఉల్లంఘించారో ఖచ్చితంగా వాళ్ళందరూ దే హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అదే జరిగింది. గతంలో ఉన్న మాటలు ఇప్పుడు లేవు. వాళ్ళే ఉంటాము కంటిన్యూగా ఏపీలో అధికారంలో, ఆ వైసీపీ ప్రభుత్వమే ఉంటుంది అన్న విధానంగా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎప్పుడైతే ఈ రోజు సాక్ష్యాధారాలతో ప్రూవ్ అయ్యాయో, అలాంటప్పుడు తప్పదు కదా, ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే.
కాబట్టి అందులో చిన్న విషయాలు కాదు, కొన్ని కొన్ని విషయాలు తవ్వుతున్న కొద్దీ తీగలాగితే డొంక కదిలినట్టు అసలు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు, మరి ఊరికేనే ఎవరు ఏమీ అరెస్ట్ చేయలేదు కదా వాళ్ళ అబ్బాయిని. అతను చేసిన పని మామూలుది కాదు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని, స్థలాన్ని, సర్వే నెంబర్ కూడా మార్చేసి ఫేక్ ది క్రియేట్ చేసి మళ్ళీ అది కొనుక్కున్నట్టు చూపించి మళ్ళీ అమ్మేయడం. ఏంటి అసలు ఇవన్నీ? ఈ దారుణాలకి ఎవరు ఫుల్ స్టాప్ పెట్టలేదు గతంలో. ఈ రోజు అవి సాక్ష్యాధారాలతో బయటపడ్డాక మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేస్తారండి? అందులోనూ గతంలో 40-50 కార్లు వేసుకుని దాడులకు వెళ్ళిపోయి వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి ఒక ప్రతిపక్ష అధ్యక్షుడు అని కూడా చూడకుండా ఏదైనా సరే దేనికి ఒక సమయము, ఒక సందర్భము, అసలు ఏ విధంగా మాట్లాడాలి, అసలు మాటకి కానీ సుహాసిని గారు, అంటే నిజంగా ఆ స్థాయిలో జరిగిందంటారా? లేక గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా ఒక 5 బ్రాండ్గా మనం చూసాం. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు పైన కామెంట్ చేశారో ఇవన్నీ కూడా ఒక రెడ్ బుక్లో నమోదయ్యాయి. కాబట్టి ఆమెను ఏదో రకంగా ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు అదే చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ లో ఉన్నది అని ఉందా లేదా అన్నది కాదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు డెఫినెట్లీ శిక్షించబడతారు. ఇంకొకటి ఏంటంటే, ఫైర్ బ్రాండ్ కి నిర్వచనం ఏంటంటే, ఈ రోజు ఒక మాధ్యమంలో ఎవరైతే అడ్డు అదుపు లేకుండా ఏదో ధైర్యంగా అవుట్ స్పోకెన్ ఇస్ డిఫరెంట్. ఏదైనా ఉంటే ఖండించడం అన్నది వేరు, దానికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. కానీ నోటికి వచ్చినట్టు మైక్ అనేది మీడియా తీసుకుని మైక్ వాళ్ళ ముందు పెడితే అదేదో మేమే బాగా మాట్లాడుతున్నామని అనుకుని అసలు అది బీప్ సౌండ్స్, ఈవెన్ మీడియాలో బీప్ సౌండ్స్ వస్తూ వేస్తుంటే అటువంటి ఒక మాటలు ఆ ప్రజా ప్రతినిధుల నోట్లో వస్తూ ఉంటే, అంటే వాళ్ళ మాట వాళ్ళు అలా మాట్లాడితేనే చాలా మంది వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్న విధంగా ఈ ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడిన తీరు మనం చూసాం. మరి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్సా? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఫైర్ బ్రాండ్? అండ్ నోటికి వచ్చినట్టు గట్టి గట్టిగా దెబ్బలాడేసి గట్టి గట్టిగా అరిచేసిన వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ అయితే ఇట్స్ రాంగ్. ఒక ఖండించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి. కాబట్టి ఈ రోజు రోజా మాట్లాడుండొచ్చు. ఇప్పుడు తను ఏదున్నా సరే ఆడవాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేత పలికించడం అన్నది ఎక్కువగా చూసాం మనం గత ప్రభుత్వంలో. మాట్లాడొచ్చు, కానీ మాట్లాడే తీరు, విమర్శించే తీరు గతంలో ఉన్నవి మనం ఇప్పుడు కూడా మీడియాలో చూస్తున్నాం. ఆ బైట్స్ చూస్తే అప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు మాట్లాడిన మాట ఏదైనా ఒకటి ఏంటండి ఈ విధంగా వచ్చింది, మేము విమర్శ ఈ విధంగా మీ ప్రభుత్వాన్ని అంటున్నారు అనగానే ఇంకా వెంటనే రోజా గారి నోట్లో ఏ విధంగా వచ్చేది మాట, అతను ఒక ఇది, ఇతను ఇది అని. నిజంగా ఆ మాటలు మాట్లాడడానికి కూడా ఎవరు మాట్లాడలేక, కానీ ఒక సభ్యత, ఒక సంస్కారం ఉంది. సో అలా ఎలా ఇప్పుడు సైలెంట్ అయిందండి సుహాసిని గారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోజా బాగా సైలెంట్ అయిపోయింది, ఎక్కడ కూడా కామెంట్ చేయట్లేదు. అదే ఇప్పుడు సైలెంట్ అవ్వడం అన్నది ఆమె మరి వాళ్ళకే రివర్బ్ అవుతాయి. అలా మాట్లాడారు వాళ్ళు, అంత స్ట్రాంగ్ గా వాళ్ళ కమెంట్స్ చూస్తే వాళ్ళే తలెత్తుకుని తిరగలేని పరిస్థితి, మొహం కూడా చూపించలేని పరిస్థితిలో వాళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు ఎప్పటికైనా రావాలండి. ఇది ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా గతంలో ఉన్నారు, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, అక్కడి నుంచి ఎన్నికయ్యారు, గతంలో ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయి ఇలా మొహం చాలించాక చాటేసి ఎంతకాలం అని తిరుగుతారు? వాళ్ళు అన్న మాట పైన స్టాండ్ అవ్వాలి. ఓడినా గెలిచినా ఒక మాట మాట్లాడారు అంటే వాళ్ళైనా దానిపైన స్టాండ్ అయ్యి ముందుకు వెళ్ళగలగాలి. కానీ అక్కడ పరిస్థితి అట్లా లేదు. వాళ్ళు గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళకి ఇప్పుడు తిప్పి కొడుతున్నాయి. ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళు ప్రవేశించలేని, సర్వైవ్ అవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అటువంటి డైలాగ్ డెలివరీ చేశారు. సో అది తప్పు. రైట్. విద్యాసాగర్ గారు, ఏంటి ఇప్పుడు రోజా వంతు మొదలైంది, రోజా వంతు వచ్చింది అనుకోవచ్చా? రోజా తప్పదంటారా? మీరు ఏమంటారు దీనికి? ఇందులో కూడా రెడ్ బుక్లో రోజా పేరు ఉంది. సో అందుకే ఇప్పుడు నెక్స్ట్ రోజా అనేది ఒక బాగా బయట ప్రచారం జరుగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ చేశారు ఇంకా లొకేషన్. గుడ్ మార్నింగ్ అండి, అట్లాగే ప్యానలిస్ట్ ఇద్దరు కూడా నమస్కారం. రెడ్ బుక్ అన్న దాని మీద నిన్న నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ ఎ వెరీ క్లియర్ క్లారిటీ టు ఆల్ ది మీడియా అండ్ పబ్లిక్. అంటే వాట్ ఈజ్ మీన్ ద రెడ్ బుక్ అన్న దాని మీద. సో
సో అదో చట్ట ప్రకారం అన్న పదాన్ని ఆయన 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది. అవును. సో దాని మీద ఏదో ఒక వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మనం కూడా దాని మీద అంత పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం అన్న తర్వాత ఇంకా అది ఆ పరిధిలోకి, అంటే ఆ టెరిటోరియల్లోకి వచ్చేసిన తర్వాత, చట్ట పరిధిలోకి వచ్చేసిన తర్వాత, చట్టం అంటేనే అందులో ఏదైనా వాళ్ళలో ఏదైనా తప్పు చేసింటే, మిస్టేక్ చేసి ఉంటే, వాళ్ళ దగ్గర ఏదైనా ఉండింటేనే తప్పకుండా దాంట్లోకి వెళ్తారు తప్ప, అదర్వైజ్ అందులో చట్టం చేయగలిగింది ఏముంటది, ఏమి లేకపోతే. సో ఇప్పుడు పర్టికులర్ రోజా గారి గురించి ఈ రోజు టాపిక్ లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి, రోజా గారి రాజకీయ ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశా. మేబీ నేను ఆ రోజు ఆవిడ జర్నీ మొదలుపెట్టిన పార్టీలు ఏ పార్టీలు లేకపోవచ్చు, ఉద్యోగం చేసుకుంటా ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అయినప్పటికీ ఆ జిల్లా వాసిగా నాకు క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ జర్నీని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షుల దగ్గర నుంచి, ఎలక్ట్ అయినప్పటి దగ్గర నుంచి 2 ఎలక్షన్లు, తర్వాత రాజశేఖర్ గారి దగ్గర ఆవిడ జాయిన్ అవటం, యువ సమక్షంలో జాయిన్ అయిందో ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. జాయిన్ అయిన తర్వాత రాజశేఖర్ చనిపోవటం, అక్కడ అటు నుంచి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉండటం, ఆవిడ 2 సార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికవటం, ఇవన్నీ కూడా ఈ జర్నీ నేను చూసా. ఆవిడ జర్నీ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు జర్నీ ఫుల్ స్టాప్ పడిందా, కమ్మా పడిందా అని దగ్గర వరకు బహుశా అవగాహన ఉన్న వాళ్ళకి, నాతో పాటు వేరే వాళ్ళు ఎవరికి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఆవిడ ఏ స్థాయి నుంచి జర్నీ మొదలు పెట్టింది, ఈ రోజు ఏ స్థాయిలో కష్టపడి పైకి వచ్చింది అంటారు. కష్టపడి పైకి నేను అవన్నీ వాటి జోలికి పోనండి. అంటే మీరు ఫస్ట్ నుంచి చూసానంటున్నారు కదా జర్నీ, స్టార్టింగ్ నుంచి ఆమె ఎట్లా రాజకీయాలకు వచ్చింది. కష్టపడి అని చెప్పలేదు, ఫస్ట్ జర్నీ చూశానని చెప్పా. మెట్లకు వచ్చిందా, తాడెక్కి వచ్చిందా, ఒక మహిళగా ఈ రోజు మంత్రి స్థాయికి వచ్చిందంటే మరి ఆ స్థాయిలో కష్టపడి ఉండొచ్చు కదా. అవును, పైరువీలు చేసి కూడా రావచ్చు. చాలా ఉంటాయి మార్గాలు పైకి రావడానికి, చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆ రోజు నేను చూసిన రోజా గారికి, ఈ రోజు చూసిన రోజా గారికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ రోజా గారు ఈ రోజు చెన్నైలోనే ఆవిడకి ఒక వైఎంఆర్లో 4-5 విల్లాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నగిర్లో బంగ్లా వరకు మొదలు పెట్టుకుంటే, యూరోప్లో కానీ, మలేషియాలో కానీ, సింగపూర్లో కానీ, అమెరికాలో కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు అంటూ బయట ఎంత ప్రచారం జరుగుతుంది. ఆ స్థాయిలో సంపాదించిందంటారా? ఆమె గతంలో చేసింది కదా, హీరోయిన్ గా చేసింది, అవన్నీ అప్పుడు ఉండకపోవచ్చు అంటారా? ఏముండదంటే హీరోయిన్ గా చేసిన రోజు తమిళనాడులో ఇప్పటికి కూడా 26 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళ భర్త ఇప్పుడు కూడా చెక్ బౌన్స్ కేసుల్లో తమిళనాడు కోర్టులో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన చెన్నై మెట్రోపాలిటన్ కోర్ట్స్ తిరుగుతూనే ఉంటాడు ఆయన. కానీ సో ఆయన ఇప్పుడు ఈమె పర్టికులర్ గా నేను విన్న ప్రకారం అయితే 2 రోజుల ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఆ విజయ్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా సీరియస్ గా ట్రై చేస్తుంది అనేది గట్టిగా చెన్నై మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కోడే కూర్చోంది. సో కమ్ టు ద పాయింట్ అనుకున్నప్పుడు అవినీతి ఎందుగలను సందేహించవలదు అన్నట్టు 2019 నుంచి 2024 వరకు ఎందెందు వెతికినా అందందు కనపడగలను అని ప్రతి చోట, ప్రతి వ్యవహారంలో అసలు లేని. విద్యాసాగర్ గారు ఇప్పుడు విద్యాసాగర్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా అసలు ఏ స్థాయిలో రోజా సంపాదించిందో అసలు మనకే తెలియదు అంటున్నారు కదా. అంటే నేనేమంటున్నాను, గతంలో వైసీపీలో ఉన్న మంత్రుల్లో అత్యధికంగా సంపాదించుకున్న మంత్రి ఎవరంటే ఇప్పుడు రోజా అంటారా? మీరు ఇంకా ఉన్నారా వరుసలా? నేను నెంబరింగ్ ఇవ్వాలంటే ఒక 6 నెలలు పోవాలా వీళ్ళ చిట్టా బయటకు వస్తే తప్ప. నేను నిన్ననే ఆ క్రీడలకు సంబంధించిన రామప్రసాద్ రెడ్డి మంత్రి గారిని వాళ్ళ నివాసంలో కలవడం జరిగింది. దాదాపు 1 అవర్ పర్సనల్ గా మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు నాతోటి, ఏంటంటే తిమింగలాలు అధికారులతో పాటి ఆ రాజకీయ నాయకులు ఆ ప్రభుత్వంలో తిమింగలాలు పడి మేసేశాయి, కనీసం అందులో ఏలు పెట్టాలంటే కూడా భయమయ్యే పరిస్థితి ఉంది. వేలు పెట్టలేని పరిస్థితి, తవ్వే కొద్దీ ఎంత బయటకు వస్తుందో
అని భయపడే పరిస్థితి ఉంది. అధికారులు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా చూడని పరిస్థితి, పర్టికులర్ రోజా గారి విషయంలో అదేలే చాలా భయంకరంగా ఉంది. దాని మీద చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు కూడా అవును ఆ స్థాయిలో అవినీతి జరిగితే మీరు అంటున్నారు ఆ స్థాయిలో జరిగితే మరి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళలేదంటారా, లేక వెళ్ళినా కూడా సరే ఆయన చూసి చూడనట్టున్నాడు? ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి రోజా జగన్మోహన్ రెడ్డికి, సో ఆ స్థాయిలో లైట్ చూసి చూడనట్టున్నారు లైట్ తీసుకున్నారనుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరేం చేస్తున్నారు అనేది తెలియకపోతే ఆ ముఖ్యమంత్రి పోస్టుకి అనర్హుడు. అది ఏ ముఖ్యమంత్రి అయినా సరే. 1-2 చిన్న చితగేదైనా తెలియకపోతే తెలియకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటన్నది ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనీసం 2 రోజులకు ఒకసారి బ్రీఫ్ చేస్తూనే ఉంటారు ముఖ్యమంత్రి గారికి. ఇది పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇదంతా కూడా. సో ఆయన వదిలేశాడు, తన పని తనది, ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేది, మంత్రుల పని మంత్రులది, అంతే తప్ప ఇక్కడ ఎక్కడ సిస్టమ్ అని. కానీ మీరు చెప్పండి రాజేష్ గారు, ఎన్ని క్యాబినెట్లు జరిగినాయి 2019-2024 వరకు, ఎన్ని మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్లు జరిగినాయి, ఎన్ని వైట్ పేపర్స్ రిలీజ్ అయినాయి, ఎంత ఆ బడ్జెట్ మీద డిస్కషన్స్ కానీ, ఎన్ని డిపార్ట్మెంట్ రివ్యూస్ కానీ, ఎంతమంది అధికారులతో ఎన్ని సార్లు, 5 సంవత్సరాల్లో ఒక కలెక్టర్లు ఎస్పీలతో ఒక్క సమావేశం తప్ప 5 సార్లు తర్వాత ఎప్పుడు కలెక్టర్ మీటింగ్లు జరగలేదు. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొదట చెప్పాం ఒక డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరిగాయి, ఇప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ జరుగుతాయని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే అసలు రోజా గారి అవినీతి తీస్తే ఎన్ని వేల కోట్లు అన్నది, ఇప్పుడు 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కాదండి, కాదు, ఎన్ని వేల కోట్లు ఆ శాఖలో అవినీతి జరిగిందో. ఆడదాం పాడదామనో ఏదో ఆడదాం ఆంధ్రానో ఏదో పెట్టారు ప్రోగ్రామ్, ఆ ఒక్క ప్రోగ్రామ్ లోనే 3-4 వేల కోట్ల రూపాయలు, ఆ ఒక్క ప్రోగ్రామ్ లోనండి, మళ్ళీ చెప్తున్నా, ఒక్క ప్రోగ్రామ్ లో 3-4 వేల కోట్ల రూపాయలు. క్రికెట్ బ్యాటిల్ దగ్గర నుంచి, షటిల్ బ్యాటిల్ నుంచి, అంటే పిల్లలకి ఇచ్చేటటువంటి ఏదో ఆడుకునే ఇవి ఉంటాయి కదండి, ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఈ ఎక్విప్మెంట్ కొనుగోలుతో పాటు క్రీడా నిర్వహణలో భాగంగా నిర్వర్తించినటువంటి, మీరు నమ్మగలరా, ఒక్క పూట భోజనాలకు ఒక ప్రాంతంలో విద్యార్థులకు ఆ ప్రోగ్రామ్ కు పెట్టినటువంటి ఖర్చు, ఒక ఊర్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఆడదాం ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు ఒక్క పూట భోజనాలు ఖర్చు చూపించారు. 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలకి ఎన్ని వేల మందికి ఎంత మంచి భోజనం పెట్టచ్చు అండి. అవును, అటువంటిది ఒక్క ప్రాంతంలో నేను చెప్తున్నాను, మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రైట్ అన్ని సంవత్సరాలు కూడా ఓకే మీరు ఒక్క ప్రోగ్రామ్ 2-3 వేల కోట్లు బయటకు వస్తే ఆడ పరిధిలో ఉన్నటువంటి మిగతా శాఖల్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. రోజా రాజకీయ జీవితం ఎలా అయింది, ఏ స్థాయికి ఎదిగారు, ఎట్లా అనేది ఈరోజు చూశారు, మీరు కూడా విన్నారు. నిజంగా అలా చేశారంటారా? ఇది లేక ఇది నేను ఇంతకుముందు అన్నట్లు ఇదంతా లేదు, వీళ్ళంతా గతంలో ఏ రకంగా టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా కామెంట్ చేశారో, అలాంటి వాళ్ళందరినీ ఏదో రకంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారా లోపలికి? ఇక్కడ ఆడుదాము ఆంధ్రాకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐడికి చాలా ఫిర్యాదులు వచ్చాయి అనేటువంటి దాని సిఐడి ఒక మేము విజయవాడ కమిషనర్కి ఇచ్చింది. విజయవాడ కమిషనర్ ఈ కేసులో దర్యాప్తు జరపడానికి వాళ్ళు పోలీస్ శాఖ కూడా నిర్ణయించుకున్నారు. ఆడుదామా ఆంధ్ర అంటే సీఎం కప్పు పేరుతో ఆడుదామా ఆంధ్ర అనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వటం ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి మొత్తము వాళ్ళ బడ్జెట్ ఖర్చు చేసినటువంటి బడ్జెట్ 125 కోట్లు. యాజ్ పర్ సిఐడి మేము నేను చెప్తాం 125 కోట్ల రూపాయల్లో 105 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది అనేటువంటి దాని మీద సిఐడికి కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్లు ఇచ్చిన దాని మీద వాళ్ళు సిఐడి కంప్లైంట్ వచ్చింది కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టడం ఇంకోటి చేయకుండా వాళ్ళు ఆధారాలన్నింటినీ తీసుకొని ఇది ఖచ్చితంగా నేరం జరిగింది, ఈ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆ విధంగా భావించినటువంటి సిఐడి ఎక్కడైతే విజయవాడ కేంద్రంగా అక్కడ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ జరిగాయి. అందుకని విజయవాడ
పోలీసులకి ఈ విధమైనటువంటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలనేటువంటి దాని మీద సిఐడి వాళ్ళు ఇచ్చారు. వాస్తవంగా అయితే ఈ కేసుని సిఐడియే దర్యాప్తు జరపాల్సి ఉంది. ఎందుకు సిఐడి దర్యాప్తు జరపకుండా విజయవాడ పోలీస్ కమిషనర్కి పంపారు అని అంటే, నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా దీంట్లో ఆరోపణ అంతా 105 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. వాస్తవంగా సిఐడికి ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాలు చాలా పెద్ద పెద్ద టాస్కులు ఉన్నాయి సిఐడి ముందు. అవి ఏమిటి అంటే మదనపల్లి ఫైల్స్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి కేసుల్ని సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఆ కేసులు దాంట్లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేకంగా మదనపల్లి వెళ్ళి మొత్తం పరిశీలించి ఆ కేసును ఆయన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షిస్తారు. అంత సీరియస్ గా ఉన్నటువంటి భూములు ఏది మదనపల్లి ఫైల్స్ కు సంబంధించి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు, పెద్దిరెడ్డి వాళ్ళ భూ కుంభకోణాలు వీటి మీద మేము వెలికి తీస్తున్నాం అనేటువంటి, అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది అని. అందుకని సిఐడి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో భూ కుంభకోణాల మీద సిఐడి ఇంకా కొన్ని దర్యాప్తులకు ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఈ నిన్నటి నుంచి మొదలైంది రాష్ట్ర. అవును, నిన్న కొన్ని ప్రకాశం డిస్ట్రిక్ట్, చిత్తూరు ఇవన్నీ కూడా ఈ దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది అంటున్నారు. అందుకే ఉండొచ్చు అనుకోవచ్చా? అది అందుకేనా? అది అందుకే నేను అందే చెప్తున్నాను. 45 రోజుల పాటు నిన్నటి నుంచి మొదలయ్యి ఆగస్టు 16 నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో భూ కుంభకోణాలకు సంబంధించి ఏమేమి జరిగాయి, ఎన్ని కుంభకోణాలు జరిగాయి, 22A కానివ్వండి, లేకపోతే దేవాలయ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఇలాంటి ప్రభుత్వ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ ఎన్ని స్వాహా చేశారు ఏంటి ముందు అన్ని ఫిర్యాదులు తీసుకుంటున్నారండి. మొత్తము రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా, అసలు రెవెన్యూ రిజిస్ట్రేషను వక్ఫ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 45 రోజులు ఇదే పనిలో ఉంటారండి. వాళ్ళ వచ్చేటువంటి ఫిర్యాదుల మీద ఆధారాలు తీసుకొని అవి మొత్తం సిఐడికి దర్యాప్తు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ తర్వాత 45 రోజుల్లో ఆ భూములను స్వాధీనం చేసుకోవటము ఆ ప్రభుత్వం, అదేవిధంగా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకి అప్పచేయటం, అంటే 90 రోజుల పాటు రాష్ట్రం అంతా ఈ భూ కుంభకోణాల మీదే పనిచేయబోతాం. అందుకని సిఐడికి చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. అందుకోసమనే రోజాకు సంబంధించినటువంటి ఈ కేసు 105 కోట్ల రూపాయల కుంభకోణం ఆడుదాం ఆంధ్రాలో సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. మరి ఇంత చిన్న కేసు కాబట్టి ఇది మనం అంటే ఉన్నటువంటి దాంట్లో కాబట్టి వాళ్ళు ఈ పోలీసులకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, ఆవిడ మీద రోజా మీద వచ్చినటువంటి మంత్రి, ఆయన అప్పుడు మంత్రిగా ఉన్న కృష్ణదాస్ కానీ, ధర్మాన కృష్ణదాస్ కానీ రోజా మీద ఈ ఆరోపణలకు సంబంధించినట్టు కొన్ని ఆధారాలు, ఇంకా అదనపు ఆధారాలను సేకరిస్తారు అనేటువంటి. సేకరించిన తర్వాత బహుశా నేను అనుకుంటున్నాను ఈ ప్రభుత్వ వైఖరి ప్రకారంగా అయితే ఎకాఎకిని అరెస్ట్ చేసేటువంటి వైఖరిలో అలాంటి దుందుడుగ్గా ప్రభుత్వం అయితే వ్యవహరించడం లేదు, అంతవరకు అయితే కనపడుతోంది. అందుకని రోజాకి 41A CRPC కింద నోటీసులు ఇవ్వచ్చు, విచారించవచ్చు. విచారించిన తర్వాత ధర్మా కృష్ణదాస్ కూడా విచారించిన తర్వాత ఆధారాలు ఉన్నాయంటే అప్పుడు ఉండేటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, దీనికి బాధ్యులు ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళను కూడా విచారించిన తర్వాత ఖచ్చితమైనటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికితే బహుశా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి కేసు సిఐడి దర్యాప్తు జరిపింది, ఆ తర్వాత ఏసీబీ రంగంలోకి వచ్చింది. అలాగని అడావుడికి వెళ్ళిపోయి జోగి రాజీవ్ని అరెస్ట్ చేయలేదు, జోగి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ మీద టార్గెట్ కదా వాస్తవంగా అయితే, ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఆయన కేసులోనే లేడు, ఎందుకంటే అతని పాత్ర నేరుగా టెక్నికల్ గా లేదు. వాస్తవంగా అప్పుడు మంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి మొత్తం తారుమారు చేసే ఈ అగ్రిగోల్డ్ భూములు కొన్నారు. ఆ పాత్ర నిరూపితం కావాలి. జోగి రమేష్ నిన్న అన్నట్లు ఉన్నారు కదా, సో అందరూ తీసుకున్నారు, అందులో మేము కూడా తీసుకున్నాము అన్న విధంగా కామెంట్ చేసినట్టున్నారు కదా జోగి రమేష్ నిన్న. అసలు ఎవరైనా అంగీకరించి తీరాల్సిందేనండి. జోగి రమేష్ కాదు అంటే మేము తీసుకోలేదంటే అవుతుందా ఏంటి? ఎక్కడైతే వాళ్ళు అగ్రిగోల్డ్ భూములు స్వాహా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే 2600 చదరపు గజాలకు సంబంధించినటువంటి దాని భూముల్ని వేరే పేరుతో ఒక రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ 88 పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తప్పుపడింది సర్వే నెంబర్ అని మార్చుకొని సర్వే నెంబర్ 87లోకి వచ్చి అక్కడ మొత్తము సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరినీ ఎలా చేయగలుగుతారు? ఏ విధంగా? అవినీతి వరకే కాదు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తే కాదు కదా, అప్పుడు పవర్ ఉంది, మంత్రిగా ఉన్నాడు జోగి రమేష్. కాబట్టి అవి 2022లో వాటిని కొనుక్కోవటం, ఆ తర్వాత 2023లో అమ్ముకోవటం, ఇవన్నీ కూడా జరిగింది.
ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు. జోగి రమేష్ మీద కూడా ఆయన అధికారాన్ని, మంత్రి యొక్క హోదాని దుర్వినియోగం చేసి ఏమన్నా ఆ అధికారులను బెదిరించారా ఏంటి అనేటువంటి సర్వేరో లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓనో వాళ్ళు ఇచ్చేటువంటి కన్ఫెషన్ దీన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇదిగానే అలాగే చెప్పారనుకోండి, మాకు మంత్రి గారు ఫోన్ చేశారని బెదిరించారు, ఎందుకు మంత్రి గారితో మాకు ఎందుకు లేని మేము చేసామండి, సర్వే నెంబర్ మార్చామండి అని అన్నారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో నిందితుడు అవుతాడు జోగి రమేష్ కూడా. కానీ ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేయాలని ఏమో వెళ్ళిపోయి అతన్ని అరెస్ట్ చేసేసి తర్వాత చూసుకోవచ్చులే అని చేయలేదు కదా ఈ ప్రభుత్వము. అందుకని రోజా విషయంలో కూడా ఎకాఎకైనా అరెస్టులు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నోటీసులు ఇస్తారు, విచారణ. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఉండకపోయినా ఎకాఎకి ఉండకుండా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 నుంచి 150 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు కదా, అది నిరూపించబోతారని. రాజేష్ గారు, ఒకటే అసలు 100 కోట్ల 1 కోటి 5 కోట్ల పాయింట్ కాదు. అవినీతే. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అవినీతి జరిగితే, దాంట్లో ఏం లేదు. కానీ దీనికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవుతుంది ఈ ప్రభుత్వము అని నేను మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎకాఎకిన అరెస్ట్ ఉండకపోవచ్చు, ఎప్పటికైనా అరెస్ట్ జరిగితే జరగవచ్చేమో విచారణల తర్వాత. ఎప్పుడైనా సరే అరెస్ట్ అనేటువంటి అంశము దర్యాప్తు అధికారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నారు, విద్యాసాగర్ గారు అడుగుతున్నారు. చెప్పండి విద్యాసాగర్ గారు మాట్లాడిన దాని మీద కూడా మాట్లాడతాను. మాట్లాడాలి ఐసీయూలోకి వెళ్ళలేదు. చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు ప్రోగ్రామ్ కి 120 కోట్లు శాంక్షనింగ్ వాస్తవమే. అవును, అది ఓన్లీ ప్రోగ్రామ్ అండి ఇక్కడ. అవును, అంటే ఆ 2 రోజులు 5 రోజులు 7 రోజులు ఏదో చేసే ప్రోగ్రామ్ కి రాష్ట్రం మొత్తానికి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే బడ్జెట్ అవన్నీ తెచ్చారంటే అవన్నీ పోయి అవన్నీ ఇక్కడ అది లేదు. ఏది కొనుగోలు వ్యవహారం లేదు ఇక్కడ. దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలే. కేవలము ఆ కాన్సెప్ట్ కు 3 రోజులు ఏదో పెట్టారన్నట్టున్నారు, అంటే 5 రోజులు ఏదో ప్రోగ్రామ్ చేసినట్టు సంవత్సరానికి ఒకసారి అది 3-4 ఏళ్ళు జరిగినట్టుంది. ఆ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి అలొకేషన్ చేసిన డబ్బు మాత్రమే. ఇది వెనకాల ఇప్పుడు ఏదైతే ఉందో కొనుగోలు గాని ఆడదామాంధ్ర పేరుతో కొనుగోలు చేసినటువంటి ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇది ఒకటి క్లారిటీ ఇద్దామని చెప్పాను. ఓకే అండి, ఒకటి మీరు తర్వాత దాని గురించి తెలుసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, మిమ్మల్ని ఏమి నేను ఇచ్చేయను. కానీ మొత్తము దాని బడ్జెటే 125 కోట్లు అనేది సిఐడి దగ్గర ఉన్నటువంటి సమాజం కిట్లు కొనడానికి కానీ భోజనాలకు కానీ అన్నిటికీ. ఇక్కడ ఒక్క ఆరోపణ ఏమిటి అంటే, ప్రధానమైన ఆరోపణ, బడ్జెట్ అయితే కేటాయించారు, ఈ డబ్బుల్ని వినియోగించకుండా ఏం చేశారు అంటే, ఒక్కొక్కళ్ళకి అక్కడ నగదు బహుమతులు ఇచ్చారండి. నగదు బహుమతులు అన్ని కూడా ఏం చేశారు అని అంటే, అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్, లోకల్ ఉండే వ్యాపారవేత్తల నుంచి డబ్బులు తీసుకొని అక్కడ ఆ విధమైనటువంటి నగదు బహుమతులు ఇచ్చారు అనేటువంటిది. ఆ నగదు బహుమతులు ఈ బడ్జెట్ లో కూడా ఉన్నాయి. కానీ మరి ఆ డబ్బులు ఏం చేశారు? స్వాహా జరిగినాయి. అదే విధంగా కిట్లు, క్రికెట్ కిట్లు, ఇవన్నీ క్రికెట్ బ్యాట్ ఇరిగిపోయినాయి. అన్నం పెట్టేటువంటి విషయంలో కూడా నాసిరకం పెట్టారు, లేకపోతే ఎక్కువ చూపించారు, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా 125 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెటే, 1000 కోట్లు లేవు. వ్యవహారం అది ఎన్ని కోట్లు అనేది ఇక్కడ పాయింట్ కాదు, అవినీతి జరిగింది అనేటువంటి ఆధారాలు ఉన్నటువంటి మాట. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు రోజా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి రోజా ప్రధానమైనటువంటి టార్గెట్ రాజకీయంగా కాకపోవచ్చు. నేను ఆ విధంగా ఆవిడ మీద కక్ష సాధింపు తీసుకుంటుంది ఈ ప్రభుత్వము, లేకపోతే అధికారంలో ఉండేటువంటి పక్షమా నేను అనుకోవటం. ఎందుకంటే మీరు గమనించండి, ఇందాక బీజేపీ నాయకురాలు మాట్లాడారు కదా, సుహాసిని ఆనంద్ గారు కూడా, ఒక ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి రోజా మరి ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పాపం వైసీపీ వాళ్ళ అధినాయకుడు రోడ్లు వినబడి ఓదారు పేతలు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి, మరి ఆ చెల్లెలు అన్న చెల్లెల మధ్య అనుబంధం విపరీతంగా ఉంది కదా గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి రోజా ఎక్కడికి వెళ్ళారు? రాజకీయ వ్యూహాత్మకంగా రోజా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారా లేదనేటువంటి గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితి. కాదు కృష్ణాంజనేయులు గారు, ఒకటి ఇక్కడ మీరు అన్నట్లు రోజా కూడా వైసీపీ వీడుతుంది అని అంటున్నారు. ఏంటి, మన టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా, లేక తమిళనాడు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? లేదండి, ఈ విషయంలో అయితే టీడీపీ నాయకులు చెప్పినటువంటి దాంట్లో ఖచ్చితమైనటువంటి సమాచారం నాకు కూడా ఉంది. ప్రయత్నం విజయ్ సంబంధించినటువంటి పార్టీ 2026 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి
ఇలాంటి నాయకురాలు మహిళా నాయకురాలు ఇక్కడ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆవిడకి హీరోయిన్ గా తమిళ ప్రజలతో కూడా మంచి ఆవిడ గుర్తిస్తారు. కాబట్టి తమిళ రాజకీయాల్లోకి వెళ్లేదానికి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి ఈవిడైతే ప్రయత్నం చేస్తున్నారు అని. విజయ్ కూడా ఇవన్నీ ఒకటి ఏంటంటే ఒకటి చెప్పగలనండి, టీడీపీ వారు చెప్పినటువంటి దాని మీద నా అభ్యంతరం అనేటువంటిది కాదు, కానీ రోజా అనేటువంటి ఒక మహిళా నాయకురాలు ఒక హీరోయిన్ నుంచి ఒక ఎమ్మెల్యే కావటానికి పడ్డటువంటి కష్టం, అది తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో అంతర్గతమైనటువంటి ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అంతర్గతమైనటువంటి ఇబ్బందులు, మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికీ నగరిలో ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లేదండి. ఆవిడ మంత్రి అయిన తర్వాత కూడా ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇంకొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పటికి కూడా నగరిలో ఈమె అవినీతికి సంబంధించి అదే పార్టీలో ఉండే నేతలు కొంతమంది డీటెయిల్స్ ఇస్తున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అదేంటంటే టార్గెట్ చేయటం అనేటువంటిది అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ టార్గెట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమనుకుంటారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఓకే, కానీ ఈవిడ అసలు వెళ్ళిపోతే బాగుంటది, ఇంకా ఆవిడకి ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక వెళ్ళిపోయింది. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు మన సామ్రాజ్యంలో ఎవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటిది. ఇప్పుడు మంత్రి అయినా సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వాళ్ళు ఎవరు మనం చెప్పినట్టు వినాలి కదా. మంత్రి అయిన రోజా అన్న అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మన ప్రాధాన్యత ఏమిటది. అందుకని పెద్దిరెడ్డి చెవిరెడ్డి లాంటి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా ఇలాంటి రాజకీయాలని. అందుకని నేను ఒకటి చెప్తాను, ఆవిడ నోరు అనేటువంటిది అదుపులో పెట్టుకోలేనటువంటి మాట వాస్తవమే, కానీ ఒక మహిళగా ఆవిడ రాజకీయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఆవిడని ఐరన్ లెగ్ అనే పేరుతో, అవును ఆవిడకి ఐరన్ లెగ్, గెలిచిన ఐరన్ లెగ్ అనేటువంటి ఎట్టకేలకు మొన్న గెలిచారు, ప్రభుత్వం కూడా వచ్చింది, ఆవిడ మంత్రి కూడా ఐరన్ లెగ్ అనే పేరు పోయిద్దని అనుకున్నాం. ఇక్కడ ఒకటి టీడీపీ వారు చెప్పినటువంటి మాటలో ఒకటి ఏంటంటే, ఇప్పుడు 1000 కోట్లు లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించారో ఇతర దేశాల్లో ఉన్నారు అని అంటారు. ప్రతి వాళ్ళు సంపాదించారు, అందరూ సంపాదించారు, నేను కాదంటలా, రోజాని వెనకేసుకొని రావాల్సిన అవసరం. కానీ ఈ స్థాయిలో జరగలేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఈ స్థాయిలో అవినీతి ఎక్కడ జరగలేదు, గత ప్రభుత్వాల్లో కూడా జరగలేదు అంటున్నారు కదా. ఎక్కడ ఏ శాఖ రివ్యూ చేసినా కూడా అక్కడ స్కాము, ఇక్కడ స్కాము, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి అనేది ముఖ్యమంత్రి గారు నేనే షాక్ అవుతున్నా, అసలు ఈ స్థాయిలో జరిగిందా అనే దానిపైన అని అంటున్నారు. నేను ఒక్క మాట చెప్తానండి. గత ప్రభుత్వంలో అంతకుముందు ఎన్నడూ లేనంత అవినీతి జరిగినటువంటి మాట వాస్తవం, అక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవం. వైట్ పేపర్స్ అన్ని అందుకని రిలీజ్ అవుతాయి. కానీ ఒక్కటి నిజం అంటే అదేంటో చెప్పనా, సెంట్రలైజ్డ్ కరప్షన్. గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇసుక బినామీ కంపెనీ పేరుతో నేరుగా డబ్బులు ఎవరికి వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి. ఎవరైనా ఉండారు దాంట్లో? మైనింగ్ శాఖ మంత్రి పాత్ర ఏమైనా ఉంటుందా, లేదా ఇంకొక మంత్రి పాత్ర ఉందా? మద్యం సంబంధించిన శాఖ మంత్రి ఏమైనా పాత్ర ఉందా? మొత్తం ఏం చేశారు? కంపెనీల వాళ్ళతో వ్యవహారం, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లేదా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి, ఈ విధంగా కొంతమందికి. మీరు జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆ నలుగురండి తప్ప ఆ ప్రభుత్వంలో ఇంకొక మంత్రి కానీ లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కానీ సంపాదించుకునేటువంటి అవకాశం అనేటువంటిది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా నేను అనుకోను. వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి ఆ పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నా, నా వల్ల 151 సీట్లు వచ్చాయి, నేను 30 సంవత్సరాలు ఉంటాను, మీరందరూ ఎవరు పడితే వాళ్ళు పెడితే గెలిపించుకుంటాను, మీరు ఉంటే ఉన్నాడు పోయిన దూరంలో ఉంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో భరించారు. మీరు గమనించండి, ఇప్పుడు భూ కుంభకోణాలు ఎందుకు ఇన్ని బయటకు వస్తున్నాయి చెప్పన, ఒక్కటే పాయింట్. అందరూ కూడా మొత్తం కరప్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు, మద్యము, మైన్స్, అదే విధంగా అన్ని కూడా తన వైపు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళ నియోజకవర్గాలు భూమే కనపడింది. ఏం చేశారు? ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్ భూములు అన్ని వాళ్ళు సహా చేయటం అనేది, దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ పాత్ర ఉంది అంతే. అందుకని రోజా ఏదో ఆవిడ ప్రత్యేకంగా మంత్రి అయినంత మాత్రాన 1000 కోట్లు తినేటువంటి స్వేచ్ఛని జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదు. నాకు తెలిసి ఆడుదా ఆంధ్రాకి సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. రోజాకే ఇవ్వలేదా? దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా ఈ సాహసం చేయలేదంటారా? అవినీతి మంత్రులకి ప్రెస్ మీట్లు పెట్టే దిక్కు లేదండి. మీరు ఆ ధర్మాన ప్రసాదరావు మాట్లాడినటువంటి మాటలను గుర్తు పెట్టుకోండి. ధర్మాన ప్రసాదరావు ఏం చెప్పాడు? అరే ఉత్తరాంధ్రకు వచ్చి మేము మంత్రులు, మేము అక్కడ అధికారం
ఎవడో వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు చూసాం. సుహాసిని ఆనంద్ గారు ప్రసాదరావు లాంటి వాడికే లేకపోతే విన్నారా అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అవినీతికి పాల్పడే విధంగా ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వలేదు అనే విధంగా కామెంట్ చేశారు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కామెంట్స్ బట్టి లేదు, ఈ మాట ఆంజనేయులు గారు చెప్పింది మాత్రం ఇది ఎస్ అండి, ఇది టు బి నోటెడ్. ఎందుకంటే అది డెఫినెట్లీ సెంట్రలైజ్ కరప్షనే. అందరికీ కూడా అసలు కలవడానికే అవకాశం, మీట్ అవ్వడానికే అవకాశం ఇవ్వని ఆ ముఖ్యమంత్రి వాళ్ళ మనోవేదన, వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్న విషయాలు కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి చేయడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాడంటారా? అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఇప్పుడు లాస్ట్ లో డిసెంబర్ 2023లో చివర 47 రోజులు, అందులోనూ 1 కాదు 2 కాదు, క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, అసలు చాలా ఆటలు, పైగా ఒక రకంగా ఒక మహిళ ఉండి రోజా అన్ని ఆటలు ఆడి 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 ఆ మంత్రులందరూ విపరీతంగా తిరగడం, 150 కోట్లకి అంత అన్ని రకాల అంటే ఈ గేమ్స్ అన్ని కూడా వేయడం, అందులో అంత పెద్ద ఇది జరగడం అన్నది మేబీ అది వాళ్ళకి వచ్చిన ఆధారాలు బట్టి కూడా వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఏది కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇదంతా ఆఖరికి మనం చూసాం. మద్యం కూడా ప్రభుత్వమే టేకప్ చేసి ప్రభుత్వమే విక్రయించిన తీరు మనం చూసిన ఈ పద్ధతిలో అంత అవకాశం ఇస్తారంటారా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి? ఇది కూడా డెఫినెట్ గా ఆలోచించాల్సిన విషయమే. కానీ ఏవైనా ఆరోపణలు బలంగా ఉంటే మాత్రం ఎవరైనా సరే శిక్షార్హులే. ఓకే, విద్యాసాగర్ గారు, చివరిగా ఈ ఇప్పుడు రోజా బాటల్లోనే ఇంకా మరికొంతమంది మాజీ మంత్రులు ఉండే అవకాశం ఉందంటారా? కృష్ణాదేవి గారు కానీ ఇలాంటి సుహాసిని గారు కానీ చెప్పేది ఏంటంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదంటే అవకాశాలు రిజర్వ్ చేసుకునేది కొన్ని అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. ల్యాండ్, మైన్, లిక్కర్ ఇలాంటి ఇష్యూస్ మీద. అంటే ఆర్గనైజ్డ్ గా ఏదైతే సెంట్రలైజ్డ్ ఉంటుందో నియోజకవర్గాలు కాకుండా స్టేట్ సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్టుల వరకు మాత్రం కంప్లీట్ గా వాళ్ళు చెప్పింది వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. సో అందులో ఎవరు ఏలు పెట్టలేదు, ఏలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు. కనీసం మీటింగ్ గురించి పక్కన పెట్టేద్దాం, సర్వదర్శనానికి కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేటోడు కాదు కదా. మనం తిరుమల కొండ మీదకి వెళ్తే సర్వదర్శనం అనేది ఒకటి ఉంటది, మిగతా వదిలేసేద్దాం. బ్రేక్ దర్శనాలు లేకపోతే శ్రీవారి దర్శనాలు పక్కన పెట్టేద్దాం. అటువంటి దర్శనాలు కూడా ఎమ్మెల్యేలకి లేదు కదా జగన్మోహన్ రెడ్డి. అంత మాత్రాన ఎమ్మెల్యేలు సచీలుడు అని మనం అందామా? ఏదైతే సెంట్రలైజ్డ్ కాకుండా వదిలేసేటువంటి నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో వాళ్ళకు అవకాశం ఉండి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొద్దిగా ఏదైనా పార్ట్ ఆఫ్ ది పార్సల్ చేసుకుని వాళ్ళ దగ్గర క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ నేర్పించారు కదా. అట్లాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ల్యాండ్ మదనపల్లి గురించే మాట్లాడుతున్నాం, మనం లేకపోతే ఒక 5-6 జిల్లాల గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే రెవెన్యూ మొత్తం అంతా కూడా 45 రూపాయలు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంతా. ఎందుకు పెడుతున్నాం అంటే లోకల్ గా గ్రామ స్థాయి లీడర్ల దగ్గర నుంచి ఎంపీ స్థాయి వరకు, మంత్రుల స్థాయి వరకు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరికి వాళ్ళు ఆ లోకల్ ఎంఆర్ఓలు, ఎండిఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్టీఓలు, ఆ తర్వాత లోకల్ గా ఉన్నటువంటి వీళ్ళందరి దగ్గర వీళ్ళు అక్రమాలు చేపించబట్టే కదా ఇంతమంది ఇంత జరిగింది. గత ప్రభుత్వంలో వారి స్థాయిని బట్టి వాళ్ళు చేసిన అక్రమాలు ఇన్ని అని కావు. జగన్మోహన్ రెడ్డి నా స్థాయిలో నేను అవినీతి చేస్తాను, మీ స్థాయిలో మీరు చేసుకోండి. ఇందాక మొదట్లోనే చెప్పాను నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో, ఆయన ఆర్గనైజ్డ్ గా నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి. కాదు, మీరు పని చేసుకోండి. నియోజకవర్గాల్లో మంత్రుల విచారణ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో. కాదండి, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఇప్పుడు చూడండి, మద్యం మీద 100కి 1000% విచారణ జరుగుతుంది. అట్లాగే ఎన్ఎండిసి జరుగుతుంది, మైన్స్ అండ్ మినరల్స్ జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మన కొన్ని పాలసీ మ్యాటర్లో జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పాలసీ మ్యాటర్స్ లో డిసిషన్లో జరిగిన అవినీతికి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం కదా. వాటితో పాటు ఆ అధికారులు, ఇంప్లిమెంట్ చేసిన అధికారులు, లేదు ఆ మంత్రిలో జరిగినట్టు ఆ మంత్రుడు, శాఖ మంత్రుడు, ఇది కదా. ఇప్పుడు టేబుల్ నోట్ పాయింట్స్ ఎవరెవరు తీసుకొచ్చారు, మంత్రివర్గ ఉపసంఘం లేకపోతే మంత్రివర్గ మీటింగ్ లో పెట్టి నిర్ణయాలు తీసుకున్నారా లేదా, ఎవరి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నారా లేదా, అంటే ఎవరి నిర్ణయాల ప్రకారము ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి బీజం వేశారన్న పాయింట్ లో జగన్మోహన్ రెడ్డి ఇస్ ద నెంబర్ 1 ఇన్ ది ఆల్ ది క్రైమ్స్. ఓకే, దాంట్లో డౌటే లేదు. లేకపోతే ఎక్కడో రైల్వేలో, సెంట్రల్ రైల్వేలోనో, లేదంటే ఒక బ్యాంకులో పనిచేసేటువంటి ఉద్యోగి, లేకపోతే ఢిల్లీలో పనిచేసేటువంటి నాన్ కోరిలేటెడ్ పర్సన్స్ తీసుకొని వచ్చేసి
ఓఎస్డీగా పెట్టుకునే అవసరం ఏంటి? ఇక్కడ రాష్ట్రంలో అధికారులు లేరా? ఓకే, అది వీళ్ళు స్పెసిఫైడ్ గా ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, మద్రాస్ నుంచి, లేకపోతే హైదరాబాద్ నుంచి స్పెసిఫైడ్ గా వర్గానికి సంబంధించిన పీపుల్ ని మాత్రం తీసుకొని వచ్చి వాళ్ళని సీఎండీలుగా చేసి, వాళ్ళని ఎండీలుగా చేసి, ఈ రోజు ఆ ఎండీలు ఎక్కడున్నారు మీకు విజువల్ కాబట్టి ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే సెంట్రలైజ్డ్ క్రైమ్ మనం మాట్లాడుకున్నామో ఆ సెంట్రలైజ్డ్ క్రైమ్ లో వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళ లేదా స్టేట్ కు సంబంధించిన వాళ్ళ, అందరూ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళ. ఫైనల్ గా ఒక పాయింట్ ఏంటంటే, ప్లీజ్, ఇప్పుడు మద్యం కుంభకోణం అన్నిటికీ ప్రధానమైనటువంటి ప్రైమ్ టార్గెట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి, దాంట్లో డౌటే లేదు. వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి విధానం అంతా కూడా చూస్తే మీరు మద్యం కుంభకోణము ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించినటువంటిదని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అన్నిట్లో ప్రధానమైన నిందితుడు, ఆ ప్రధాన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి వైపే. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదండి. ఎందుకోసం అంటే దీనికి పర్మిషన్ ఢిల్లీ నుంచి రావాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా పర్మిషన్ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఈ ప్రభుత్వమైన ఒక అడుగు ముందుకు వేయగలిగేది. అంత ఈజీ అయిన వ్యవహారం కాదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, పరిస్థితులు ఏమైనా మారొచ్చు కదా, ఎలా ఎప్పుడొకటిలా ఉండదు. ఇప్పుడు కూడా బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, దాంట్లో ఏమి డౌట్ ఏం లేదు. భవిష్యత్తులో కూడా నాకు తెలిసి అయితే అంత సీరియస్ యాక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉండేదానికి అవకాశం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు, సిఐడి మేము దర్యాప్తు చేస్తాం, లిక్కర్ స్కామ్ లో ఈడీ కూడా దర్యాప్తు చేయాలని. మరి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది? అంతకుముందు పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, సిబిఐ ఈడీ కూడా దర్యాప్తు జరపాలి, మధ్య 36,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేరుగా వెళ్ళి అమిత్ షాకి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఏం దిక్కులేదు. అందుకని ఇప్పటికీ కూడా రక్షణ అనేటువంటి రక్షణ హస్తము కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకని అంత ఈజీ కాదు. ఈ రోజు ఇప్పుడు ఒకటి రాజేష్ గారు ఈజీ అయితే కాదు. జగన్మోహన్ పరిస్థితులు లేవు. కాదు రాజేష్ గారు, ఇదేమి మంత్రదండం కాదు, సుమంత్రము కాదు. ఇట్స్ ఎ గవర్నమెంట్. అది దానికి డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రొసీజర్ ఉంటుంది. అకార్డింగ్ గా అన్ని జరుగుతాయి. ఏదైనా జరగవచ్చులే, వింతలు విడ్డూరాలు జరగవు కదా. రైట్ అవును, రాజకీయాలు ఏమైనా జరుగుతాయి. సమయం లేదు. ఏమంటానంటే చివరిగా ఏమంటానంటే రాజేష్ గారు, ఇప్పుడు మనం హైపోథెటికల్ గా మాట్లాడదు వద్దు. ఎందుకంటే వీఆర్ ఆల్ లర్న్డ్ పీపుల్. డాక్టర్ గారు, ఆయన అడ్వకేట్ గారు మనం హైపోథెటికల్ గా మాట్లాడితే మనం మాట్లాడే స్థాయి కూడా మంది కాదు నేను అనుకుంటున్నాను. నేనేమంటానంటే బీజేపీ నా అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆశామాషినా అవసరమా కాదా అంటే నేనేమంటానంటే అవసరమైనప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేసి 10 రోజులైంది. నేను చెప్తాను కృష్ణాంజలి గారు చెప్పిన మాటకి, ఈడీ దర్యాప్తు చేస్తున్నా కానీ దర్యాప్తు కోరుతూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయలేదు. ఒక్క నిమిషం ముగిస్తాను. కంప్లైంట్ ఈస్ దేర్, దే నీడ్ టు పర్స్యూ. సార్ కృష్ణాజీ గారు, మీరు అడ్వకేట్, డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రొసీజర్ మీకు తెలిసే ఉంటది. దాని మీద ఒక కంప్లైంట్ మీద ఏ రకమైన దర్యాప్తు చేస్తారు అనే దాని మీద మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు లోకల్ గా చెప్పేసి ఈడీ దర్యాప్తు చేస్తుందంటే ఇంకా సమయం ఉంది కదా, లెటర్ పెట్టాలా, దానికి ఆధారాలు సమర్పించాలా, సిఐడి ఎఫ్ఐఆర్ కాపీస్ అన్ని పంపించాలా, దాన్ని వాళ్ళు చూడాలా, దాని మీద ఎఫ్ఐఆర్ వాళ్ళు చేయాలి, ప్రొసీజర్ జరగాలి. ఓకే అండి, చూద్దాం. విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు విద్యాసాగర్ గారికి, సుహాసినాథ్ గారికి, కృష్ణాంజలి గారికి. చూసాం కదా, మొత్తానికి రోజా ఇష్యూ అయితే తెరపైకి వచ్చింది. మరి నిజంగా 100 కోట్ల అవినీతి జరిగిందా? ఆమెను రాబోయే రోజుల్లో త్వరలో విచారించబోతున్నారు. విచారించి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆమెనే కదా, ఆమె బాటలో మరికొంతమంది కూడా ఉన్నారు. చూద్దాం అని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 ఆరోపణ.